నమస్తే వెల్కమ్ టు జనబేరి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ విజయవాడ దుర్గమ్మను సతీ సమేతంగా దర్శించుకున్న సీఎం చంద్రబాబు విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వరల్డ్ హార్ట్ డే ర్యాలీ సరస్వతీదేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మను దర్శనం చేసుకున్న విజయవాడ ఎంపీ కేశినేని దంపతులు మూల నక్షత్రం అమ్మ జన్మ నక్షత్రం సందర్భంగా ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని సరస్వతీదేవి అలంకారంలో ఏపీ సీఎం చంద్రబాబు దర్శించుకుని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. రాష్ట్రం సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రిలో సోమవారం అర్ధరాత్రి వరకు సరస్వతి అలంకారంలో అమ్మవారు దర్శనమివ్వనున్నారు. సోమవారం మూల నక్షత్రం సందర్భంగా ఆదివారం రాత్రి నుంచి గంటల నుంచి భక్తులకు క్యూ లైన్ లోకి అనుమతి ఇచ్చారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు సరస్వతి అలంకరణలో దర్శనం దుర్గమ్మ సాత్కర్షించారు. 3 లక్షలకు పైచిలుకు భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. సోమవారం సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. సీఎం రాక నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ వీఐపీ, వీవీఐపీ దర్శనాలను రద్దు చేశారు. అన్ని క్యూ లైన్లలో ఉచిత దర్శనాలు మాత్రమే ఉండేలా చూశారు. శరన్నవరాత్రి మహోత్సవాలలో అత్యంత కీలకమైన మూల నక్షత్రం కావడంతో శ్రీ కనకదుర్గమ్మవారు శ్రీ సరస్వతీదేవి అలంకారంలో దర్శనమిస్తున్నారు. మూల నక్షత్రం శ్రీ అమ్మవారి జన్మ నక్షత్రం. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతిగా శక్తి స్వరూపాలతో దష్ట సంహారం చేసిన శ్రీ దుర్గాదేవికి శరన్నవరాత్రి ఉత్సవాలలో మూల నక్షత్రం రోజున వాగ్దేవ మూర్తి అయిన సరస్వతి అవతారంలో భక్తులకు అనుగ్రహిస్తున్నారు. సరస్వతి దేవిని సేవించడం వల్ల విద్యార్థులు సర్వ విద్యలలో విజయం పొందుతారని దేవస్థాన పౌరాణికులు చింతలపాటి వెంకటేశ్వర శాస్త్రి వివరించారు. ఈరోజు ఇంద్రకీలాద్రి మీద వేయించేసి ఉన్నటువంటి కనకదుర్గ అమ్మవారు మహాసరస్వతి స్వరూపంతో మనకు దర్శనమిస్తున్నారు. సరస్వతి అంటే చదువుల తల్లిగా అందరికీ తెలుసు. అమ్మవారు రాక్షస సంహారం చేసి లోకాన్ని కాపాడింది. మూలా నక్షత్రంలో ఆవిర్భవించింది మహాసరస్వతీదేవి. శుంభ నిశుంభాది రాక్షస సంహారం చేసి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపాలు మూడింటిలో మహాసరస్వతి స్వరూపం చాలా విశేషమైనటువంటి రూపం. మనుష్య జన్మకు ఆమె అనుగ్రహం రాత్రింబవళ్ళు ఉన్నది. అందువలన 24 గంటలు భావ ప్రకటనకు వాగ్వైభవం కావాలి కాబట్టి ఆ వాగ్వైభవాన్ని ఇచ్చేటువంటి అమ్మవారు సరస్వతి కాబట్టి ఎప్పుడూ కూడా సరస్వతీదేవిని మర్చిపోకుండా ఆ సరస్వతీదేవికి త్రికాలాలలో నమస్కారం చేస్తూ సరస్వతీ కటాక్షం పొందినట్లయితే మృదుమధురమైనటువంటి వాక్కుతో, సమయస్ఫూర్తి కలిగినటువంటి చక్కటి వాక్కుతో అందరూ కూడా వైభవంతో తొలతూగుతారు. విద్య, విజ్ఞానము, తత్వజ్ఞానము, బాలురకు విద్య, యువకులకు విజ్ఞానము, వృద్ధులకు తత్వజ్ఞానం, ఇవి చాలా ముఖ్యం. ఈ విధంగా అమ్మవారు పరిపూర్ణంగా విద్యా జ్ఞానాన్ని అనుగ్రహించి రక్షించేటువంటి తల్లి కనుక ఆబాల గోపాలం కూడా ఈ రోజున ఆ తల్లిని దర్శించి అందరూ కూడా వాగ్వైభవం పొందారు.
జగన్మాత జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రం రోజున అమ్మ అనుగ్రహం పొందేందుకు వస్తున్న భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పనలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు అన్నారు. సరస్వతీదేవి అలంకృత జగన్మాతను ఆయన కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వేద పండితులు ఆలయ సంప్రదాయం స్వాగతం పలికారు. దర్శనానంతరం ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలు, శేష వస్త్రం అందజేశారు. మీడియా పాయింట్లో మాట్లాడుతూ రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్ధి కోసం ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటూ ఉందని తెలిపారు. దసరా ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయని చెప్పారు. అమ్మ దర్శనానికి వచ్చే భక్తులందరికీ అమ్మ దర్శనం అందిస్తున్నామని చెప్పారు. నక్షత్రం రోజున హంసవాహనంపై అమ్మవారి దర్శనం చేసుకోవటం ఎంతో ఆధ్యాత్మిక ఆనందం కలిగించింది. సజావుగా వచ్చిన వాళ్ళు భక్తులు ఎవరు ఎటువంటి ఇబ్బంది లేకుండా వేడుకలన్నీ ఘనంగా జరగాలని చెప్పి అమ్మవారిని ప్రార్థించడం జరిగింది. మొన్న సుమారు 1,30,000 మంది పైగా వచ్చినప్పటికీ కూడా కన్సర్న్ ఈఓ గారు, కమిషనర్ గారు అందరూ చాలా బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేసి ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకున్నారు. ఈరోజు ఆ సంఖ్యను మించి అసంఖ్యాకంగా సుమారు 1,50,000 మంది కూడా వచ్చే అవకాశం ఉందని అన్నారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా సవ్యంగా సాఫీగా అన్ని ఏర్పాట్లతో జరుగుతున్నందుకు మరొక్కసారి దేవాదాయ శాఖ మంత్రి గారిని, కమిషనర్ గారిని, టెంపుల్ ఈవో అండ్ నిరంతరం శ్రమిస్తున్న పోలీస్ శాఖ అధికారులందరికీ కూడా ఈ సందర్భంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ కలిగి ఉండటం అత్యవసరమని, నేటి ఆధునిక ప్రపంచంలో తగిన వ్యాయామం లేక మానసిక ఒత్తిడి వలన గుండె జబ్బులు వస్తున్నాయని విజయ హాస్పిటల్స్ ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ ఏ రవికుమార్ తెలిపారు. మంచి అలవాట్లు, తగిన వ్యాయామం, మితహారం గుండెపోటును తగ్గిస్తాయన్నారు. ఛాతీలో నొప్పి వచ్చినప్పుడు వెంటనే దగ్గరలోని నిపుణులైన డాక్టర్లను సంప్రదించడం ద్వారా గుండెపోటు మరణాలను తగ్గించవచ్చని పేర్కొన్నారు. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా నగరంలోని సూర్యారావుపేటలో గల విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ జరిగింది. ఈ అవగాహన ర్యాలీ విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నుండి పుష్ప హోటల్ సెంటర్ వరకు కొనసాగింది. ఈ అవగాహన ర్యాలీలో విజయ హాస్పిటల్స్ కి చెందిన ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ ఎం రవికుమార్ శరత్లు పాల్గొని మాట్లాడారు. నేటి ఆధునిక ప్రపంచంలో తగిన వ్యాయామం లేక మానసిక ఒత్తిడి వలన గుండె జబ్బులు వస్తున్నాయన్నారు. ప్రతి సంవత్సరం సుమారు 2 లక్షల మంది గుండెపోటు బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. మంచి అలవాట్లు, తగిన వ్యాయామం, మితహారం గుండెపోటుకు తగ్గిస్తాయన్నారు. ఛాతీలో నొప్పి వచ్చినప్పుడు అశ్రద్ధ చేయకుండా వెంటనే నిపుణులైన డాక్టర్లను సంప్రదించాలన్నారు. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు ర్యాలీ నిర్వహించామని చెప్పారు. ఇంట్రడక్షన్ చేసుకోవాలా అక్కర్లేదు? నమస్కారం, నేను డాక్టర్ ఏ రవికుమార్, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్. ప్రతి సంవత్సరం కూడా మనం సెప్టెంబర్ 29న వరల్డ్ హార్ట్ డే సెలబ్రేట్ చేసుకుంటాం. దాని యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో గుండె జబ్బుల పట్ల అవగాహన కల్పించడం, తద్వారా గుండె జబ్బుల వల్ల వచ్చే మరణాలని, ఇబ్బందిని తగ్గించడం దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం. సో అలాగే ఈ సంవత్సరం కూడా ఈ సెప్టెంబర్ 29న వరల్డ్ హార్ట్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే వరల్డ్ హార్ట్ ఆర్గనైజేషన్ ప్రకారం సుమారుగా 2 మిలియన్ పీపుల్, అంటే దగ్గర 20 లక్షల మంది గుండెపోటు వల్ల చనిపోతూ ఉన్నారు ప్రతి సంవత్సరం కూడా. ఈ గుండెపోటు గల కారణాలు కనుక మనం చూసినట్లయితే అధిక రక్తపోటు, చక్కెర వ్యాధి, ధూమపానం, స్మోకింగ్, ఒబెసిటీ, రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయి ఎక్కువగా ఉండటం, పని ఒత్తిడి, స్ట్రెస్, ఇలా చాలా కారణాలు చెప్పుకోవచ్చు. వీటిని నివారణ చర్యలు కనుక మనం ఆలోచించినట్లయితే ఈ బీపీ, షుగర్ వ్యాధి ఉండేవాళ్ళు క్రమం తప్పకుండా డాక్టర్ గారి పర్యవేక్షణలో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండాలి. రోజు కూడా క్రమం తప్పకుండా కనీసం ఒక 30 మినిట్స్ వ్యాయామం చేస్తూ ఉండాలి, వారి వయసుకు తగ్గట్టుగా. వాకింగ్ కానీ, జాగింగ్, ట్రెడ్మిల్ ఏదైతే అది. తర్వాత ఆహారంలో ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. తర్వాత మాంసాహారం కొద్దిగా తగ్గించుకోవాలి, ముఖ్యంగా రెడ్ మీట్ అంటాం, మటన్, బీఫ్ అలాంటి మాంసాహారం తగ్గించుకోవాలి. దాంతోపాటుగా రోజు మొత్తంలో కనీసం 7 నుంచి 8 గంటలు నిద్ర ఉండేలా చూసుకోవాలి. సో ఇలాంటి జాగ్రత్తలు కనుక మనం పాటించినట్లయితే వీలైనంతవరకు గుండెపోటు నుంచి మనం దూరంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే చాలామంది పేషెంట్స్ ఈ మధ్య చూస్తూ ఉన్నాం, మనకి హార్ట్ స్ట్రోక్ వచ్చిన 2వ రోజు 3వ రోజు వస్తూ ఉన్నారు హాస్పిటల్కి. దానికి కారణం ఏంటంటే అవగాహన లేకపోవటం. చాలామంది నొప్పి వచ్చినప్పుడు అది గ్యాస్ పెయిన్ అనుకొని ముందుగా మెడికల్ షాప్లో మెడికేషన్ వాడటం, తర్వాత కొంతమంది ఇంటి దగ్గర ఇబ్బంది పడుతూ ఉన్నారు అవగాహన లేక. కాబట్టి ఎప్పుడైనా ఛాతీలో నొప్పి వచ్చినప్పుడు నెగ్లెక్ట్ చేయకుండా దగ్గరలో ఉన్న క్వాలిఫైడ్ డాక్టర్ని సంప్రదించండి. వాళ్ళు బేసిక్ టెస్టులు చేసే అవసరమైతే దగ్గరలోని కార్డియాలజిస్ట్కి పంపిస్తారు. థ్యాంక్ యూ. నా పేరు డాక్టర్ శరత్ బాబు, కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ అండ్ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్,
విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ఈరోజు మనం వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ఈ వాక్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో చైతన్యం కలగజేయటం. గుండె జబ్బులు అనేవి చాలా కామన్ అయిపోయినాయి ఈ రోజుల్లో. ఎస్పెషల్లీ కోవిడ్ తర్వాత యంగ్ పేషెంట్స్లో హార్ట్ అటాక్ రావడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. అందువలన మనకి మారుతున్న లైఫ్ స్టైల్ కానీ ఇవన్నీ మనకి స్విగ్గీ అని జొమాటో అని ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే మనకి అన్నీ వచ్చేసేటట్టు అయ్యి మనుషుల్లో సెడెంటరీ లైఫ్ స్టైల్, కదలటం అనేది, వాక్ చేయటం అనేది, కనీసం పక్క స్ట్రీట్లోకి నడవటం కూడా లేకుండా అన్ని ఇంటి దగ్గరికి రావడంతో ఈ ప్రాబ్లమ్స్ ఇంకా పెరుగుతున్నాయి. అదే రకంగా ఇప్పుడు గుండె ఎంత ఇంపార్టెంటో, గుండె ప్రాబ్లమ్స్ వచ్చేటప్పుడు అంటే గుండె జబ్బులు రావడానికి మెయిన్ మనకి షుగరు, బీపీ ఎలా అయితే కారణం, అదే జబ్బుల వల్ల మన కిడ్నీస్ కూడా పాడే అవకాశం ఉంటుంది. కిడ్నీ ప్రాబ్లం ఉంటే వాళ్ళకి గుండె ప్రాబ్లం ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాగే గుండె ప్రాబ్లం, హార్ట్ ఫెయిల్యూర్ ఉన్నప్పుడు దాని ఎఫెక్ట్ కిడ్నీస్ మీద పడుతుంది. రెండు కూడా ఒకదానికొకటి ఆధారపడి ఉంటాయి. సో ఏ ప్రాబ్లం వచ్చినా వేరే సిస్టమ్స్ కూడా ఏమైనా ఎఫెక్ట్ అయినాయి అనేది కూడా మనం చెక్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ సందర్భంగా అందరూ ఈ షుగర్, బీపీ ఉన్నవాళ్ళు అట్లీస్ట్ వాళ్ళకి హార్ట్ ప్రాబ్లం ఉందా, కిడ్నీ ప్రాబ్లం ఉందా, ఇంకేమైనా కళ్ళకి ఎఫెక్ట్ వచ్చిందా, నరాల ప్రాబ్లం అని ఎప్పటికప్పుడు కనీసం 6 months 1 year కన్నా స్క్రీన్ చేసుకుంటే మన ఈ ప్రాబ్లం ఎర్లీగా గుర్తించుకొని మనం దాన్ని నివారించడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. ఎంతో చారిత్రక నేపథ్యం కలిగిన ఇంద్రకీలాద్రి పర్వతంపై కొలువై ఉన్న దుర్గామాతను దర్శించుకోవటం తనకెంతో సంతోషంగా ఉందని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అన్నారు. అమ్మవారి జన్మ నక్షత్రమైన మూల నక్షత్రం శుభ గడియాల్లో ఆయన అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ వేద పండితులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం వేద ఆశీర్వచనం అందజేశారు. అనంతరం అమ్మవారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటం, శేష వస్త్రాన్ని స్వీకరించారు. మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ లక్షలాది మంది భక్తులకు అవసరమైన మౌలిక వస్తువులు కల్పనలో యాంత్రాంగం చాలా చక్కని ఏర్పాట్లు చేసిందని ప్రశంసించారు. అమ్మవారి అనుగ్రహంతో దక్షిణాది రాష్ట్రాలు అభివృద్ధి పదంలో పయనించాలని దుర్గామాతను వేడుకున్నానని తెలిపారు. Day of Dasara. So I am very happy to visit this historic temple, Kanaka Durga, and to seek the blessings of Durga Devi. Today on Mula Nakshatra, the goddess has been declared on Saraswati. It is very surprising to see such a very huge crowd today. Almost they tell about more than 2 lakh people will visit today on this auspicious day. And I am very fortunate to be here on this day. I have also come here again earlier also, but this temple has been maintained very well. The history speaks, it has a big history. This Vijayawada itself is being named on the victory. So I would like to thank all the authorities for making me good arrangements to have good darshan and offer my prayer to the goddess. I wish all the people of the state and the country for the peace and prosperity. All the evil will be washed out from the blessings of Durga Devi. Thank you. Thank you, sir. మూల నక్షత్రం రోజు ఇంద్రకీలాద్రికి భక్తజన పోటెత్తారు. అర్ధరాత్రి నుంచి ఆలయ పరిసర ప్రాంతాలు భక్తులతో నిండిపోయాయి. అమ్మ సన్నిధిలో శ్రీ సరస్వతి దేవికి జరిగిన కుంకుమార్చనలో పుణ్య దంపతులు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. జై భవానీ, జై జై భవానీ అంటూ జగన్మాతను కుంకుమతో వైభవంగా పూజలు నిర్వహించారు. మూల నక్షత్రం, అమ్మ జన్మ నక్షత్రం సందర్భంగా కనకదుర్గాదేవి, సరస్వతీదేవి మాత రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మలగన్న ముగ్గురమ్మల మూల పుటమ్మ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ ఈరోజు భక్తులకు సరస్వతీదేవి రూపంలో దర్శనమిస్తున్నారు. నవరాత్రులలో ఎంతో ప్రాశస్త్యం కలిగిన మూల నక్షత్రం రోజైన ఈరోజు అమ్మవారు సరస్వతీదేవిగా భక్తులకు దర్శనమిస్తూ విద్యాబుద్ధులు ప్రసాదిస్తుంది. ఇంద్రకీలాద్రిపై అమ్మకు ఎంతో ఇష్టమైన కుంకుమ పూజకు భక్తుల విఐపితో కిటకిటలాడుతోంది. సరస్వతీదేవిని దర్శించుకుని పూజలు చేస్తే విద్యాబుద్ధులు, చక్కని తెలివితేటలను ప్రసాదిస్తుందని మూల నక్షత్రం శ్రీ అమ్మవారి జన్మ నక్షత్రం. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతిగా శక్తి స్వరూపాలతో దుష్ట సంహారం చేసిన శ్రీ దుర్గాదేవికి శరన్నవరాత్రి ఉత్సవాలలో మూల నక్షత్రం రోజున వాగ్దేవతామూర్తి అయిన సరస్వతి అవతారంలో అలంకరించారు.
ఇండస్ట్రీ కాలనీలలో సముద్ర తీర ప్రాంతం మత్స్యకార గ్రామాలలో నిర్మిస్తున్న దేవాలయాలు తిరుమల తిరుపతి దేవస్థానం నిధులతో నిర్మిస్తున్నారని సమరసత సేవా ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు తాండూరు విష్ణు స్పష్టం చేశారు. ఈ విషయంలో ప్రభుత్వ ప్రమేయం కానీ రాజకీయ పార్టీల ప్రమేయం కానీ లేదని చెప్పారు. ఒక జాతీయ పార్టీ నాయకురాలైన వైఎస్ షర్మిల దేవాలయాల నిర్మాణం విషయంలో చేసిన అభ్యంతరకరమైన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. రాజకీయ పార్టీల ప్రమేయాన్ని సహించేది లేదన్నారు. సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో సోమవారం మీడియా సమావేశం జరిగింది. కార్యక్రమంలో ఫౌండేషన్ అధ్యక్షులు తాండూరు విష్ణు అర్చకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ టీటీడీ నిధులతోనే గ్రామాల్లోని ఎస్సీ కాలనీలలో దేవాలయాల నిర్మాణం జరుగుతుందన్నారు. ఈ విషయంలో ప్రభుత్వ ప్రమేయం కానీ రాజకీయ పార్టీల ప్రమేయం కానీ లేదన్నారు. కానీ ఈ విషయంలో వైఎస్ షర్మిల దేవాలయాల నిర్మాణం రాజ్యాంగ విరుద్ధమని వ్యాఖ్యలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఆమె జాతీయ పార్టీ నాయకురాల లేదా క్రైస్తవ మత ప్రచారకురాల అని ప్రశ్నించారు. గతంలో సెక్యులరిజానికి వ్యతిరేకంగా వైఎస్ రాజశేఖర రెడ్డి క్రైస్తవ మత బోధకులకు ప్రభుత్వ సొమ్ముతో జీతాలు ఇచ్చారన్నారు. క్రైస్తవ కాలనీలలో ప్రభుత్వ నియమావళికి వ్యతిరేకంగా చర్చిల నిర్మాణం జరుగుతున్నాయని అవి వారికి కనపడకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. దేవాలయాల నిర్మాణం విషయంలో ప్రభుత్వాల రాజకీయ పార్టీల జోక్యం చేసుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. ఫౌండేషన్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లో 27 జిల్లాల్లో కూడా ఎస్సీలు, ఎస్టీలు, మత్స్యకారులు నిర్మాణం చేసిన దేవాలయాల విలేకరుల సమావేశానికి చేసినటువంటి పత్రికా విలేకరులందరూ కూడా స్వాగతం. ముఖ్యంగా 27/9/2025 శనివారం మేము ఏర్పాటు చేశాం. ప్రధానంగా వారు మాట్లాడినటువంటి మాటల్లో దేవాలయాలు ఎవరు అడిగారు, ఏ దళిత వాడల్లో నుంచి దేవాలయాలు మిమ్మల్ని అడిగారు, ఎవరి కోసం కట్టిస్తున్నారు, అలా కట్టించడం రాజ్యాంగ వ్యతిరేకం, సెక్యులరిజం కాదు కదా అనే అంశాలను వారు మాట్లాడటం జరిగింది. ముఖ్యంగా ఇది ప్రభుత్వం చేసేటువంటి పని కాదు. ఇది ఒక ధార్మిక సంస్థ అయినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు. ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, భారతదేశంలో కానివ్వండి, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ బంధువులందరూ కూడా స్వామివారికి సమర్పించినటువంటి కానుకలతో, ఆ నిధులతో టీటీడీ సంస్థ ముందుకు వెళుతుంది. ఆ క్రమంలో ఎక్కడైతే హరిజన ఓడల్లో ఉన్నటువంటి ఎస్సీలు, కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజనులు, సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి మన మత్స్యకారులు మాకు దేవాలయం కావాలి, మా కాలనీలో మేము దేవాలయం కట్టుకుంటాము అని అడగడం వలన వారికి ఆ దేవాలయాలు టీటీడీ వారు ఇస్తున్నారు. వాళ్ళ అభ్యర్థన మేరకి, వారి అభిష్టం మేరకు వారి స్వామిని ప్రతిష్ఠించుకోవడానికి వారు అడుగుతున్నారు, వాళ్ళు ఇస్తున్నారు. దీనిలో రాజకీయ పార్టీల ప్రమేయం అనవసరం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రమేయం కల్పించుకుంది. ఇది ఏ పార్టీకి సంబంధం లేనటువంటి ఒక ధార్మికమైనటువంటి విషయం. ఈ విషయంలో అన్ని పార్టీలు దీని మీద మాట్లాడటం అనేది సబబు కాదు. షర్మిల గారు ఇలా సరస్వతీదేవి అలంకారంలో ఉన్న అమ్మవారిని మంత్రి కొలుసు పార్థసారథి దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చిన మంత్రి పార్థసారథికి దేవస్థానం అధికారులు ఘన స్వాగతం పలికారు. అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, చంద్రబాబు పాలనలో ప్రజలకు మరింత సంక్షేమం అందాలని అమ్మవారిని కోరుకున్నానని చెప్పారు. తెలుగు ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. మూలా నక్షత్రం రోజున అమ్మవారిని దర్శించుకోవటం ఆనందంగా ఉందని, సీఎం చంద్రబాబుకు అమ్మవారి ఆశీస్సులు అన్ని వేళలా ఉండాలన్నారు.
సరస్వతీదేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మను విజయవాడ ఎంపీ కేశినేని దంపతులు దర్శనం చేసుకున్నారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. దేవస్థాన అధికారులు వేద మంత్రాలతో ఘన స్వాగతం పలికారు. దర్శనానంతరం ఎంపీ శివనాథ్ మాట్లాడుతూ మూల నక్షత్రం రోజైన నేడు 2 లక్షల మంది భక్తులు వస్తారని తాము అంచనాలు వేశామని, సామాన్య భక్తులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఏర్పాట్లు చేశామని తెలిపారు. మధ్యాహ్నం సీఎం గారు 3:30కి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారని, ఆ సమయంలో కూడా భక్తులు క్యూ లైన్లు కొన్ని నడిపామని చెప్పారు. భక్తులు రద్దీ ఎక్కువగా ఉన్నందున అందరూ తగిన జాగ్రత్తలు పాటించాలని కోరారు. అమ్మవారి దర్శనార్థం వచ్చే భక్తులకు అన్నీ కూడా ఎక్కడా కూడా ఆటంకం లేకుండా, అంతరాయం లేకుండా జిల్లా యంత్రాంగం కానీ, అధికారులు కానీ, మంత్రులు కానీ అందరూ కూడా చక్కటి ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మధ్యాహ్నం 3:30 గంటలకి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి రాబోతున్నారు. వారు కుటుంబ సభ్యులతో సహా రాబోతున్నారు. అందులో ఈ లోపల భక్తులు రద్దీ విపరీతంగా ఉండటం వల్ల ఎవరి కాళ్ళం సెల్ఫ్ నియంత్రణ చేసుకుని తప్పకుండా అమ్మవారి భక్తులకి చక్కటి దర్శన భాగ్యం కలిగే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. గత సంవత్సరంతో పోలిస్తే భారీగా భక్తులు వస్తున్నారు. మొన్న ఒక రోజు చూస్తే 1,49,500 మంది భక్తులు వచ్చారు. రాత్రి కూడా అర్ధరాత్రి వరకు దర్శనాలు జరిగినాయి. ఇవాళ కూడా సుమారు 1,75,000 నుంచి 2 లక్షల మంది వస్తారని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎటువంటి అసౌకర్యం కలగకుండా భక్తులకు చక్కటి దర్శన ఏర్పాట్లు చేసి అందరూ సంతృప్తికరం వ్యక్తం చేసేటట్టే మేము ప్రయత్నిస్తున్నాం. నిన్నటి వరకు 88% సాటిస్ఫాక్టరీ ఇండెక్స్ వచ్చింది. దర్శనాల్లో కాదు, అన్ని రకాల్లోనూ తీసుకుంటున్నాం. శానిటేషన్లో కానీ, చిల్డ్రన్ కేర్ కానీ, ఇటువంటి అన్ని విషయాల్లోనూ 87% వచ్చింది. తప్పకుండా మిగతా కార్యక్రమాల్లో ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయో వాళ్ళు మళ్ళీ సరిచేసాం. వాళ్ళ జిల్లా యంత్రాంగం కూడా అద్భుతంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి ఎక్కడా పిల్లలకు కూడా ట్యాగులు వేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ కూడా మీరు చూస్తే సిటీలో ఎక్కడైతే ట్రాఫిక్ ఎక్కువ ఉందో ఆ ట్రాఫిక్ ప్రాంతాల్లోంచే కాకుండా వెయిటింగ్ ఏరియాస్ కూడా పెట్టాం. ఈసారి దాదాపు 4 వెయిటింగ్ ఏరియాస్ ఉన్నాయి. 4 వెయిటింగ్ ఏరియాస్లో కూడా భక్తుల నుంచి క్రమ పద్ధతిలో భక్తులకి దర్శనం కల్పించేటట్టు ఏర్పాట్లు చేస్తున్నాం. తప్పకుండా అమ్మవారి ఆశీస్సులతో ఈ శబరినవరాత్రి ఉత్సవాలు దిగ్విజయంగా జరుగుతున్నాయి. అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాకుండా భారతదేశం కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ అమ్మవారిని వేడుకోవడం జరిగింది. తప్పకుండా అమ్మవారి ఆశీస్సులతో అందరూ ప్రజలందరూ సుఖశాంతులతో ఉంటారని అందరం ఆశిద్దాం. అందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జగన్మాత జన్మ నక్షత్రమైన మూల నక్షత్రం రోజున అమ్మ అనుగ్రహం పొందేందుకు వస్తున్న భక్తులకు అవసరమైన సౌకర్యాల కల్పనలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. సరస్వతీదేవి అలంకృత జగన్మాతను ఆయన కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వేద పండితులు ఆలయ సంప్రదాయ స్వాగతం పలికారు. దర్శనానంతరం ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలు, శేష వస్త్రం అందజేశారు. మీడియా పాయింట్లో మాట్లాడుతూ రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్ధి కోసం ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటుందని తెలిపారు. రాష్ట్రంలోని రైతుల సుభిక్షంగా ఉండాలని కోరుకున్నా అన్నారు. గౌరవ సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం అన్ని వర్గాలకు మేలు చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలు సఫలం కావాలని జగన్మాతను ప్రార్థించారని చెప్పారు. అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఈరోజు దసరా మహోత్సవాల్లో మూలా నక్షత్రం ఈరోజు చాలా ఇంపార్టెంట్ డే. అమ్మవారి అలంకారం ఈరోజు సరస్వతి అలంకారంలో మరి ప్రజలందరికీ కూడా దర్శనమిస్తారు. ఈరోజు దసరా మూలా నక్షత్రం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని అమ్మవారి దేవాలయాల్లో కూడా పెద్ద ఎత్తున పూజలు నిర్వహించబడతా ఉన్నాయి. అలాగే విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయం మరి ఉదయం తెల్లవారుజామున దగ్గర నుంచి కూడా చాలా రద్దీగా ఉంది. ఇవాళ దాదాపు 2 లక్షల మంది వరకు దర్శనానికి వచ్చేదానికి అవకాశం ఉందని చెప్పి భావిస్తూ ఉన్నారు. తగిన ఏర్పాట్లన్నీ కూడా చాలా అద్భుతంగా చేస్తున్నారని చెప్పి మరి వచ్చినటువంటి భక్తులే చెప్తా ఉన్నారు. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా అమ్మవారికి పట్టు వస్త్రాల సమర్పణ కోసం వారు కూడా మధ్యాహ్నం వస్తూ ఉన్నారు. సీఎం గారు ఇది ఒక సంప్రదాయం. ఇవాళ దేవాలయాల యొక్క పవిత్రతని కాపాడుతూ
పరిరక్షిస్తూ ఈరోజు మరి నిత్యాన్నదానం కూడా ఇక్కడ దాదాపు ప్రతిరోజు నిత్యాన్నదానం జరుగుతుంది. ఎంతమంది భక్తులు వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా ప్రసాదం కూడా ఉచితంగా ఇస్తూ ఉన్నారు. దారిలో భక్తులందరికీ కూడా మంచినీళ్ళు కానీ పిల్లలకి పాలు కానీ ప్రసాదాలు కూడా అందిస్తూ ఉన్నారు. చాలా మంచి ఏర్పాట్లన్నీ కూడా బాగా జరిగినాయి. మరి అమ్మవారి ఆశీస్సులు మన రాష్ట్రానికి ఉండాలి. ముఖ్యంగా మరి గతంలో జరిగినటువంటి ఇబ్బందులు చూసాం. ఇప్పుడు చక్కగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. నదులన్నీ కూడా పూర్తిగా నీళ్లతో నిండున్నాయి. మంచి పంటలు పండాలని అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి భక్తులకి అలాగే అధికారులు కూడా చాలా కష్టపడుతున్నారు. పోలీస్ కానీ అలాగే మీడియా కూడా ఎప్పటికప్పుడు వాళ్ళు ఎక్కడ లోటుపాట్లు ఉన్నా కూడా ఇమీడియట్గా తెలియజేయటం రెక్టిఫై చేస్తున్నారు. టోటల్ సర్వేలెన్స్ కెమెరాస్తో ఎంతమంది ఉన్నారు, ఎంత టైం పడుతుంది మొత్తం కూడా మానిటర్ చేస్తున్నారు. కంట్రోల్ రూమ్ కూడా కింద కంట్రోల్ రూమ్ పెట్టి కంట్రోల్ రూమ్ నుంచి ఎక్కడికెక్కడ సీసీ కెమెరాలు మళ్ళీ అలర్ట్ చేయడానికి కూడా క్యూఆర్ కోడ్ పెట్టి ఎవరికైనా భక్తులకు ఇబ్బంది వస్తే ఆ క్యూఆర్ కోడ్లో శానిటేషన్ ఎలా ఉంది, వాటర్ సప్లై ఎలా ఉంది, క్యూ లైన్స్ మెయింటెనెన్స్ ఎలా ఉంది మొత్తం కూడా ఒక నూతనమైనటువంటి విధానంతో చేస్తున్నారు. చాలా ప్రశాంతంగా జరుగుతోంది. మనస్ఫూర్తిగా అధికారులకి మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని వి వైబ్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటైన దాండియా గర్భా నృత్యాలు కోలాహలంగా సాగాయి. ఉత్తరాది రాష్ట్రాల తరహాలోనే ఇక్కడ కూడా దాండియా నృత్యం ప్రాచుర్యం పొందడంతో ఆడ మగ చిన్న పెద్ద వయోభేదాన్ని విస్మరించి ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. నిర్వాహకుల అంచనాలకు మించి నృత్యానికి విజయవాడ వాసుల నుండి విశేష స్పందన లభించింది. ఫుల్ జోష్గా సాగిన దాండియా నృత్యాలు గంటల తరబడి కొనసాగాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో దసరా శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా ఎక్కడ చూసిన దాండియా గర్భ ఆటలే కనిపిస్తాయి. ఆడ మగ అనే తేడా లేకుండా ఈ నృత్యంలో పాల్గొనే పెద్ద ఎత్తున సందడి చేస్తారు. యువతులంతా దాండియా స్టిక్స్ పట్టుకుని పాటకు తగ్గట్లుగా వాటిని ఒకదానికొకటి తగిలిస్తూ జంటగాడుతూ సవ్య అపసవ్య దిశలలో తిరుగుతుంటారు. ఈ దాండియా నృత్యం ఇటీవల కాలంలో దక్షిణాది రాష్ట్రాల్లో సైతం ప్రాచుర్యం పొందుతుంది. ఈ క్రమంలో బెజవాడ దసరా ఉత్సవాల్లో కూడా దాండియా ప్రత్యేక ఆకర్షణగా మారుతోంది. దాండియా నైట్ ఎంతో ఆనందంగా ఉత్సాహంగా కొనసాగింది. వందలాది మంది జంటలు ఈ దాండియా గర్భా నృత్యంలో పాల్గొని డీజే డోల్కు అనుగుణంగా నృత్యాలు చేశారు. ఈ నృత్యంలో అన్ని రకాల ఒత్తిళ్లను తగ్గించి మానసిక ప్రశాంతతను కూడా అందిస్తుందని నిర్వాహకులు రాఘవీణ పలువురు యువత తెలిపారు. Dandiya night today, so we are getting a huge positive response from our guests. So one of our guests wants to give their feedback. Actually, ready. Event చాలా బాగుంది. ఐ డెంట్ ఎక్స్పెక్ట్ ఇంత లెవెల్లో ఉంటుందని. ఐమ్ ఫ్రమ్ హైదరాబాద్, కానీ ఇక్కడ చాలా బాగా చేస్తారు. చాలా బాగుంది టు బి ఆనెస్ట్. నేను మా ఫ్రెండ్స్ వచ్చాం. గుడ్, రియల్లీ గుడ్ టు బి ఆనెస్ట్. చాలా బాగా చేస్తున్నారు. ఇంకా ఈవెంట్ ఆర్గనైజేషన్ కూడా చాలా బాగుంది. దాట్స్ ఇట్. యాక్చువల్లీ ఇట్స్ రియల్లీ గుడ్. ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. All thanks to bro. Thanks. Yeah, to be honest, the event is like organized and it's super nice. You can enjoy with your friends. It's really good. అంటే మొత్తం ఆర్గనైజ్డ్ గా ఉంది. ఫ్రెండ్స్ వస్తారు. మీరు ఎలా ఎంజాయ్ చేశారు లోపల దాండియాకి? It's superb actually. Like dances, the song, the beat, the DJ was awesome to be honest. ఇదివరకు ఎప్పుడు డాన్స్ చేశారు, దాండియా చేశారు, ఇదే ఫస్ట్ టైం? Oh, this is the first time actually. It's really good. ఇంకొక పిలువన్నా ఎవరో? యాక్చువల్లీ నేను ఇక్కడ కాదు, ఐఎమ్ ఫ్రమ్ నార్త్ అండ్ ప్రెజెంట్ నేను హైదరాబాద్లో ఉంటున్నా. అండ్ నేను స్పెషల్లీ ఇక్కడికి వచ్చాను. చాలా బాగుంది. ఫీల్ సో గుడ్. విజయవాడలో ఇదంతా కండక్ట్ చేస్తున్నందుకు ఇట్స్ వెరీ గుడ్. మ్యూజిక్ బాగుంది. థీమ్ అంతా మంచిగా పెట్టారు. గుడ్. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. విజయవాడ దుర్గమ్మను సతీ సమేతంగా దర్శించుకున్న సీఎం చంద్రబాబు. విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వరల్డ్ హార్ట్ డే ర్యాలీ. సరస్వతీదేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మను దర్శనం చేసుకున్న విజయవాడ ఎంపీ కేశినేని దంపతులు.
జన్మ నక్షత్రం సందర్భంగా ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు. ఇదరస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.